హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇదొచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నిన్నొచ్చేసి సండే క్లీన్ చేశాం కదా! ఆ రోజు ఇంకా నాకు ఇంకా నా వల్ల కాలేదు. 8 అవ్వకుండానే పడుకున్నాను. అంత బాడీ పెయిన్స్ అనమాట. ఏం మందులేసుకోకుండా పడుకున్నాను. బేసిక్‌గా మందులు ఎక్కువ వేసుకోవడం నాకు కూడా అంత ఇష్టం ఉండదు. ఏం మందులు వేసుకోకుండా పడుకున్నాను. ఇంకా గ్రాసరీస్ వచ్చినాయి, అవన్నీ అలాగే వదిలేసి పడుకున్నాం అనమాట. బిర్యానీ తిన్నాము ఆ రోజు, చికెన్ బిర్యానీ. ఇంకా పొద్దున్న అయితే ఈరోజు టమాటా చిక్కుడుకాయ కూర వండాను. 29th డిసెంబర్ అనమాట ఇవాళ. నిన్న వచ్చేటప్పుడు శనివారం నాడు వచ్చాడు కదా నాని, స్ట్రాబెర్రీస్ కావాలి అనేసి అన్నాడని ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే తీసుకున్నాను. స్ట్రాబెర్రీస్ మిల్క్ షేక్ చేద్దాము అని చెప్పి ఇంకా పాలు ఉన్నాయి కానీ పెరుగు లేదు. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా, ఇంట్లో ఉంటే అన్నీ చేయొచ్చు. కానీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి అన్నీ పొద్దున్నే సెట్ చేసేసి వెళ్తాను అనమాట, ఒకవేళ పిల్లలు వస్తే. సో ఇంకా పెరుగు ప్యాకెట్ తెప్పించాను. పాలు డీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కానీ పెరుగు తోడు పెట్టడానికి చాలా టైం పడుతుంది కదా తోడుకోవడానికి. ఇంకా అందుకని పెరుగు ప్యాకెట్ తెచ్చేసి చారు కాసాను. అలాగే చిక్కుడుకాయ టమాటా కూర వండాను ఇవాళ. ప్లస్ ఇప్పుడు వచ్చేసి గ్రాసరీస్ తెప్పించాను కదా నిన్న, ఆ గ్రాసరీస్ సర్దుతున్నాను అనమాట. ఇవి 1200కి తెప్పిస్తే ఒక టూత్ పేస్ట్ 1 రూపీకి వచ్చిందనమాట. యాక్చువల్గా ఏమైందంటే టూత్ పేస్ట్ క్యాప్ ఉంటుంది, మూత ఉంటుంది కదా, మూత మోరీలో పడిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ కంటే పైన ఉందన్నమాట. నాకు అందులో నుంచి తీయడం ఇష్టం లేక ఇంకా మూత తీయలేదు. పేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది, గడ్డ కట్టేసినట్టు అలా అయిపోయిందనమాట. అందుకని 1 రూపీకి వస్తుంది కదా అని టూత్ పేస్ట్ తీసుకున్నాను. 1/2 కేజీ సోనా మసూరి రైస్ కూడా ఉంది కానీ నేను టూత్ పేస్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా అని టూత్ పేస్ట్ తీసుకున్నాను. అలాగే ఈసారి గ్రౌండ్నట్ ఆయిల్ తెప్పించాను. నేను ఎప్పుడు కూడా ఉదయం నువ్వుల నూనె వాడతాను. ఈసారి ఫ్రీడమ్ వాళ్ళది గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. చూద్దాము ఎలా ఉంటుంది అనేది. చాలా ఇయర్స్ తర్వాత, నాట్ మంత్స్, చాలా ఇయర్స్ తర్వాత నూనె చేంజ్ చేస్తున్నాను. 1/2 లీటర్ వచ్చేసి ఉదయం తీసుకున్నాను, 1 లీటర్ వచ్చేసి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటానండి. యాక్చువల్గా నేను అనుకుంటాను అందరిలాగానే నేను కూడా నా నూనె సీసాని మార్చేయాలి, స్టీల్ నుంచి గాజు దానికి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు వస్తున్నాయి కదా పింగ్ అనేవి, వాటికి వెళ్ళాలి అని అనుకుంటాను. కానీ స్టీలే అని అనిపించింది నాకు. అందుకని నేను ఇప్పుడుదో ఇది ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మేము గృహప్రవేశానికి గిఫ్ట్స్ కొన్నామన్నమాట సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీలో. సో అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇందులో స్పూన్ కూడా మా అమ్మ వాడేది మా చిన్నప్పుడు. వంకి ఉంటుంది అనమాట, ఆ స్పూన్కి గుంటలాగా ఉంటుంది. సో అదే వాడతాను అనమాట నేను. సో అది కావాలని తీసుకున్నాను 10 years బ్యాక్. ఎందుకు మనది వాడుకోకూడదు, ఆ గాజు ఆ పింగానివి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇదే వాడుతున్నాను అనమాట. నేను చెప్పాను కదా మిల్క్ షేక్ కోసము స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము అని చెప్పేసి. నాని ఒకటి తింటాను ఎలా ఉంటుంది అని అంటే ఒకటైతే ఇంకా పక్కన పెట్టి మిగతావన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ అయితే పక్కన పెట్టాను. ఇంకా జ్యూస్ అయితే చెయ్యట్లేదు. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం మిల్క్ షేక్, ఎస్పెషల్లీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేశాను అనమాట. నాకేంటో అప్పుడు స్ట్రైక్ అవ్వలేదు, తేనె వేస్తే బాగుంటుందేమో, మరి తేనె లేదు, పంచదార వేసేసాను. ఇంకా లక్ష్మి రాలేదు, చారు పెడదామని చెప్పేసి ఈరోజు కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా తెప్పించాను అనమాట. ఇంకా కొత్తిమీర అవన్నీ ఇంకా తుంచేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇంకా ఆ పనులు అయితే చేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా లేవు, అలాగే పంచదార కూడా అయిపోయింది. ఇంకా అన్నీ ఇప్పుడు తెప్పించాను అనమాట జెప్టోలో.
నేను వంట చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత తను వచ్చిన తర్వాత కాఫీ తాగేసి నాన్నగడికి బ్రేక్ఫాస్ట్ పెడదాము అని చెప్పేసి అది పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు తను వచ్చి తుడిసేసింది కదా, బేసిక్గా తనే వేస్తుంది అనమాట ముగ్గు. ఈరోజు 29th ఆఫ్ డిసెంబర్. నేను తనకి ఇంకా కడిగేసుకున్నాం కదా, నెల ముగ్గులెయ్యి అంటే సంక్రాంతి ముగ్గులెయ్యి అని తను బుర్ర తింటున్నాను అనమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, సంక్రాంతి ముగ్గులెయ్యవా ప్లీజ్ అని అడుక్కుంటాను కూడా లిటరల్గా. తన ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది అనమాట. సో సంక్రాంతి ముగ్గులు వేయమంటే తనకి రావంట, ఏదో పిచ్చి పిచ్చిగా వేసేస్తుంది అనమాట. ఏంటే ఈ ముగ్గులు అని అంటే చెరిపేసి మళ్ళీ ఇంకొకలాగా ఏదో వేస్తుంది. చుక్కల ముగ్గు వేస్తానంటది, కానీ నేను చుక్కల ముగ్గులు వద్దు, సంక్రాంతి ముగ్గులు గీతల ముగ్గులు వెయ్యి అని అంటాను. తనకేమో అవి రావంట. ఇలా కొంచెం సేపు డిస్కషన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా తనైతే ఏదో పిచ్చి పిచ్చిగా ముగ్గులు గీసేసి ఇంకా తను వెళ్ళిపోయిందనమాట. తనైతే మాకు ఇల్లు ఊడ్చి తుడుస్తుంది అనమాట. గిన్నెలు కడుక్కోవడానికి డిష్ వాషర్ ఉంది కదా, ఇంకా నేనైతే ఎవరిని పెట్టుకోలేదు. బేసిక్గా నాకు తినకడిగినా కానీ నాకు గిన్నెలు నచ్చవు, ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఏం చేయలేము, డిష్ వాషర్ వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. తను కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బుట్ట ఉంది చూసారా టేబుల్ మీద, అదేంటి అని అంటే మనం వేడివేడిగా వండుకుంటాం కదా, వండుకున్నవి ఈ బుట్టలో పెట్టుకుంటే వేడిగా ఉంటే మనం తినేంత వరకు, అందుకని చెప్పేసి ఇందులో పెట్టాను అనమాట. మా చిన్నప్పుడు దీన్ని పర్టికులర్గా బుట్ట అని పిలుస్తాము మేము. మొన్న ఊరు వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చాను పనిగట్టుకుని నేను దీన్ని. ఇది మా చిన్నప్పుడు ఏంటంటే అన్నము ఒక పొంగు రానిచ్చి అది ఈ బొట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అన్నం కూడా ఉడికిపోతుంది అనమాట. మరి ఇప్పుడు అలా వండుకుంటున్నారా లేదా ఊర్లో అనేది నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలా ఉండేదన్నమాట. నేనైతే జస్ట్ వేడిగా ఉండడం కోసం మట్టిగా తీసుకొని వచ్చాను అనమాట దీన్ని. ఈరోజైతే సేమియా ఉప్మా చేశాను. నానికి అది అస్సలు నచ్చలేదు, ఎందుకంటే సేమియాలు ఉడకలేదు అని చెప్పేసి అన్నాడు. రోస్టెడ్ సేమియాతోనే వండుతాను నేను, అది తనకి నచ్చలేదన్నమాట. నేను ఒక పక్కన వంట చేశాను కదా, ఆ గిన్నెలన్నీ ఖాళీ చేసేసి ఇంకా ఎప్పటికప్పుడు డిష్ వాషర్లో వేసేద్దాము అని చెప్పి ఇంకా డిష్ వాషర్ కూడా ఓపెన్ పెట్టాను. ఇంకా నేను అన్నం వండేసాను, పొద్దున్నే వండేసాను, మీకు చూసే ఉంటారు స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో. ఇంకా అన్నం తీసుకొని వచ్చి బొట్లో పెట్టేశాను. తను తినేంత వరకు కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పాను కదా. ఈరోజు చారు కాసి టమాటా చిక్కుడుకాయ కూర వండాను అనమాట. ఇంకా అవన్నీ ఖాళీ చేసేసి అవన్నీ టేబుల్ మీదకి తీసుకొని వచ్చి పెట్టేసి ఆ గిన్నెలు అయితే జస్ట్ వాష్ చేసేసి ఒకసారి తొలిపేసి ఇంకా డిష్ వాషర్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు డిష్ వాషర్ ఆన్ చేసి వెళ్ళాను అనమాట ఆఫీస్కి. డిష్ వాషర్ ఆన్ చేసిన తర్వాత నాకు నాని దానికి పని కట్టుకుని చెప్పాను అనమాట. 1.5 hours తిరుగుతుంది, పలానా టైంకి కట్టేనా అని, అలాగే ట్యాప్ కూడా ఆఫ్ చెయ్యి అని చెప్పాను. నేను ఆఫీస్కి వెళ్ళానే కానీ నాకు కొంచెం కంగారుగా ఉంది, వాడు కట్టేశాడా లేదా మర్చిపోయాడా అని. ఇంకా తనకు మళ్ళీ 10:30 అలాగా ఫోన్ చేసి కట్టేసావా అంటే అప్పటికే డిష్ వాషర్ అయిపోయింది, 10:10కో ఎప్పటికో అయిపోయి ఉంటుంది. ఇంకా కట్టేసాను అత్తయ్య అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు ఎందుకో భయం అనమాట. ఈ మధ్యన న్యూసెస్లో కూడా చాలా వింటున్నాం కదా, వాషింగ్ మిషన్లో పేలిపోయినాయి అని చెప్పి. అదొక రీజన్ కూడా నాకు భయం వేయడానికి. నేను వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అస్సలు ఆన్ చేసి వెళ్ళను. నాకు ఎందుకో ఏదో భయం ఉంటుంది నాకు. ఇంకా ఏంటి అనేది నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఇంకా వేడి అన్నం బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను కదండి, ఆఫీస్లో కూడా వేడిగా చేసుకోవచ్చు అన్నంని. కాకపోతే నాకు దాన్ని ఏమంటారు, ఓవెన్ని ఎలాగ ఆపరేట్ చేయాలో తెలీదు. అందుకని చెప్పేసి నేను ఏది పట్టుకొని వెళ్ళినా ఇలా చల్లగా ఉన్నది తినేయడం నాకు అలవాటు. ఇంకా మనకు ఆపరేషన్ రానప్పుడు సిగ్గుపోతుంది కదా, మనకు తెలియకపోతే అదొక ఫీలింగ్లో ఉంటాను అనమాట. నాకు ఇంకా దాని ఆపరేషన్ రాదు కాబట్టి నేను అసలు దాని ఎవరి సపోర్ట్ కూడా అడగను.
టీ పెట్టడం వచ్చు కానీ ఆఫీస్లో కాఫీ ఏది నొక్కాలో కూడా తెలియదు. పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాను అనమాట. క్యాపిచినో ఇలా ఏవేవో 2-3 వస్తూ ఉంటాయి. నేను 90% అసలు కాఫీయే తాగను ఆఫీస్లో, ఎందుకంటే అది అంత బాగోదు కాబట్టి. సో అలా అలా ఉంటుందన్నమాట నాతో. నేను ఓవెన్ కొనుక్కోవచ్చు, కాకపోతే అది మనకి ఏం పని. యాక్చువల్గా మిల్క్ షేక్కి కాసిన పాలు ఉండాలంట. పచ్చి పాలు కాస్తే వామిటింగ్స్ అవుతాయో ఏంటో అని చెప్పింది. అందుకని చెప్పేసి పాలు కాసి కొంచెం చల్లార్చాను అనమాట. జస్ట్ అవి ఇందులో పోసేసి రెడీగా పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, మళ్ళీ జలుబు చేస్తుంది కదా. నాకు ఇప్పటికి కూడా ఇంకా దగ్గు తగ్గలేదు. సో నేనైతే తాగలేదులేండి, టేస్ట్ కూడా చేయలేదు అసలు ఎలా ఉంది ఏంటి అనేది. బాగానే ఉందేమోలే. సాయంత్రం మా అన్నయ్య వచ్చి, మధ్యాహ్నం మా అన్నయ్య వచ్చాడంట. సో వాళ్ళిద్దరూ తాగేసి బయటికి వెళ్ళారు. ఈరోజు పొద్దున్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, బట్టలు కొనుక్కున్నారు అని. యాక్చువల్గా అది 29th డిసెంబర్ రోజున తీసిందనమాట. సో ఆ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసేసి ఇంకా మిల్క్ షేక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కొంచెం వాడికి ఇచ్చి, యాక్చువల్గా ఈరోజు వాడు బయటికి వెళ్ళాలి, వాళ్ళ ఫ్రెండ్ వస్తానన్నాడంట. తర్వాత వాళ్ళ పేరెంట్స్ నన్నే రమ్మంటున్నారు అని ఏదో ఫోన్ చేశాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే పాపం ఇంట్లోనే ఉండిపోయాడు అనమాట. అందుకని వాళ్ళ నాన్న వెళ్ళి బట్టలు కొనిపించుకొని తీసుకొని వచ్చాడనమాట. ఇంకా పండగకి కూడా బట్టలు కావాలి కదా. మీకు కూడా బట్టలు నచ్చినాయా నచ్చలేదా అనేది తప్పకుండా చెప్పండి. నేనైతే లాంగ్ లెంత్ వీడియో అయితే ఏమీ తీయలేదు. నేను జస్ట్ ఆఫీస్ నుంచి వచ్చి క్యాజువల్గా బట్టలు చూపిస్తాను అని అంటే, స్నానం చేయకుండా నేను ముట్టుకోను అని అన్నాను. అందుకని స్నానం చేసి వచ్చిన తర్వాత కూర్చుని ఇవన్నీ చూసామన్నమాట. ఏఎంబి మాల్లో తీసుకున్నారంట. మగపిల్లల బట్టలు చాలా రేట్లు ఉంటాయి కదండి. ఆడపిల్లలది 300, 400 వచ్చేస్తే వాళ్ళవి 3000. అమ్మో, నాకైతే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈరోజు కొంచెం కాదు చాలా లేట్ అయింది. 10:30కి వెళ్ళాను ఆఫీస్కి. నాకు ఇలా లేట్గా వెళ్తే కూడా చాలా భయం వేస్తుందండి బాబు. తను చాలా లేట్గా వచ్చింది, అందుకని పని కూడా లేట్గా అయిందనమాట ఇవాళ. ఇంకా అన్నీ క్లీన్ అయిపోయాయి. జస్ట్ మిల్క్ షేక్ ఒకటి చేసేస్తే సరిపోతుంది. వాడికి కొంచెం ఇచ్చి మిగతాదంతా ఇంకా చెంబులో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇద్దరు తాగేసి బయటికి వెళ్ళండి అని చెప్పాను. కానీ వాళ్ళ ఫ్రెండ్ రాలేదు కాబట్టి వాళ్ళ నాన్న వాడు తాగేశారనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నా వీడియోస్లో అయితే ఎక్కువగా క్లీనింగ్ వీడియోస్ అలాగే డెకార్ వీడియోస్ ఉంటాయి. మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఎక్కడో ఒకటి ఏదో ఒకటి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.